ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం జంతువులతో, పక్షులతో, ప్రకృతితో ఎల్లప్పుడూ పరవశించి పులకరించిపోయే ప్రదేశమే అరుణాచలం. ఒకనాడు పార్వతీదేవి శివుణ్ణి అడిగిందట, ఎందుకు మీరు శ్మశానంలో ఉంటారు అని. అప్పుడు ఆ మహాదేవుడు, అప్పటి వరకు జీవించిన జన్మ పూర్తయి భార్యా బిడ్డలు, బంధువులు, స్నేహితులు అందరూ వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆ జీవి బిక్కుబిక్కుమంటూ భయపడుతుంటే నేనున్నానంటూ శ్మశానంలో వాడికి తోడుంటాను పార్వతి అని చెప్పిన బోలాశంకరుడు ఆ మహాదేవుడు. నా అన్న వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు హక్కును చేర్చుకునేవాడే శ్మశానవాసి ఆ శంకరుడు. దేహం నుండి జీవం పోయి పరలోకానికి పయనమయ్యే వేళ ఆ పార్థివ దేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకు వస్తారు. ఆ తర్వాత వెంట ఎవరూ రారు. కపాలమోక్షం కాగానే అందరి రుణం తీరిపోయిందని వెళ్ళిపోతారు. కాలుతున్న కాష్టం దగ్గర పంచభూతాత్మికమైన పార్థివ దేహం చితాభస్మంగా మారే వరకు సాక్ష్య భూతుడుగా నిలబడే భూతాది గణపతి ఆ పరమేశ్వరుడు ఒక్కడే. ఓం నమ శివాయ.